అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ఘర్షణని అధిగమించాలి. అది సంతానపరంగా కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమిస్తూ వీలైనంత వరకు సరైన విధంగా ఆలోచిస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలోని స్త్రీల యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబంలోని స్త్రీలతో కావచ్చు, మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలు అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారి విషయంలో ముఖ్యమైన అంశాలలో అంటే గృహ వాహన విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించి అధికంగా మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు అధిక శ్రద్ధ చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ వాహన విషయాల్లో కావచ్చు, నూతన గృహ నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్గా వ్యక్తుల్ని మీరు కలిసి వారి యొక్క సహకారాన్ని కోరుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంటే వృత్తిపరమైన విషయాల్లోనూ అలాగే వ్యాపారపరమైన విషయాల్లోనూ అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే వారి యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీన రాశి వారికి ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించగలిగిన శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. అత్యధిక శక్తితో పనులని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే విషయంలో మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే ఏ పనైనా సాధించగలిగిన ఒక శక్తి లాంటిది మీకు మానసికంగా ఏర్పడడం, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగలిగిన శక్తి లాంటిది ఏర్పడడం అనేది, నిర్ణయ సామర్థ్యం పెరగడం, లాజికల్ థింకింగ్ పెరగడం, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, వృత్తిపరమైన ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా మనం దీన్ని భావించవచ్చు.